యాక్టివ్ వాయిస్లో మోడల్ వెర్బ్స్ సెంటెన్సెస్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్పాలి చూద్దాం. మోడల్ వెర్బ్స్ అంటే కెన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, హ్యావ్ టు, మస్ట్ ఇట్లాంటివన్నిటిని మోడల్ వెర్బ్స్ అంటాము. ఇవి ఎక్కువగా దాదాపుగా ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉపయోగిస్తాము. మోడల్ వెర్బ్స్ సెంటెన్సెస్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్, మోడల్ వెర్బ్, మెయిన్ వెర్బ్ బేస్ ఫామ్లో ఉంటుంది, ఆబ్జెక్టు. ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ బిగినింగ్లో రాస్తాము, తర్వాత మోడల్ వెర్బ్ ఉంటుంది, నెక్స్ట్ బీ ఉపయోగించాలి, నెక్స్ట్ వెర్బ్ని పాస్ట్ పార్టిసిపల్ V3గా రాస్తాము. అవసరం అనుకుంటే బై సబ్జెక్ట్ని చివరిలో రాస్తాము. మనం మాట్లాడేటప్పుడు జరిగిపోయిన విషయాలు చెప్తూ ఇలా అంటాం, ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తుంటే ప్రాబ్లం సాల్వ్ అయి ఉండేది అంటాం. ప్రాబ్లం సాల్వ్ అయి ఉండేది అంటే ప్రాబ్లం తనంతట తానుగా సాల్వ్ అవ్వదు, సాల్వ్ కాబడి ఉండేది. ఈ వాక్యాన్ని మోడల్ వెర్బ్ ఉపయోగించి ప్యాసివ్లో చెప్తాము. హీ కుడ్ సాల్వ్ ద ప్రాబ్లం, అతను ప్రాబ్లంని సాల్వ్ చేయగలిగి ఉండినాడు అన్నాం. ప్రాబ్లం అనేది ఆబ్జెక్ట్ బిగినింగ్లో రాస్తాం. ద ప్రాబ్లం కుడ్ ఉపయోగించాలి మోడల్ వెర్బ్, తర్వాత బి ఉపయోగిస్తాము, సాల్వ్ని V3 సాల్వ్డ్గా చెప్తాం. ద ప్రాబ్లం గుడ్ బి సాల్వ్డ్, ప్రాబ్లం సాల్వ్ కాబడి ఉండేదిగా చెప్తాము. యూ మే డూ ద వర్క్, నువ్వు ఆ పని చేయవచ్చు యాక్టివ్ వాయిస్, ఆ పని నీచే చేయబడవచ్చు అని చెప్పాలి ప్యాసివ్లో. ద వర్క్ బిగినింగ్లో రాస్తాం ఆబ్జెక్టు, నెక్స్ట్ మే, నెక్స్ట్ బి ఉపయోగించి డూని V3 డన్గా రాస్తాము, నెక్స్ట్ బై యూ, ద వర్క్ మే బీ డన్ బై యూ, ఆ పని నీచే కాబడవచ్చుగా మారుతుంది. దే హ్యావ్ టు కంప్లీట్ ద వర్క్, వాళ్ళు పని పూర్తి చేయవలసి ఉంటుంది, పని పూర్తి కాబడవలసి ఉంటుందిగా చెప్పాలి. ద వర్క్ ఆబ్జెక్ట్ కాబట్టి బిగినింగ్ రాస్తాం, అది ఇట్గా చెప్తాం కాబట్టి హ్యాజ్ ఉపయోగిస్తాం. యాక్టివ్ వాయిస్లో దే ఉంది కాబట్టి హ్యావ్ టు వచ్చింది, ఇక్కడ ద వర్క్ అనేది ఇట్ అవుతుంది, అందుకని హ్యాజ్ టు రాస్తాం. బి ఉపయోగించి కంప్లీట్ని కంప్లీటెడ్ V3గా రాస్తాము, నెక్స్ట్ బై దెమ్, ద వర్క్ హ్యాజ్ టు బీ కంప్లీటెడ్ బై దెమ్, ఆ పని వాళ్ళచే పూర్తి కాబడవలసి ఉంటుందిగా మారుతాము. ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు ఆబ్జెక్ట్ బిగినింగ్లో ఉంటుంది, ఆబ్జెక్ట్ సింగులర్ అయితే నెక్స్ట్ హ్యాజ్ టు ఉపయోగిస్తాము, ప్లూరల్లో ఉంటే హ్యావ్ టు ఉపయోగిస్తాం, నెక్స్ట్ బీ ఉంటుంది, దాని తర్వాత వెర్బ్ని V3గా వ్రాస్తాము, నెక్స్ట్ అవసరాన్ని బట్టి బై సబ్జెక్ట్ వ్రాయడం జరుగుతుంది. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్లో ఉండే మోడల్ వెర్బ్స్ సెంటెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్తాము. నెక్స్ట్ వీడియోలో మోడల్ వెర్బ్స్తో ఉండే క్వశ్చన్స్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా మార్చాలి తెలుసుకుందాము.